సువః దేవసవితః ప్రసువ సత్యం త్వర్తేన పరిషించామి. ఓం ప్రాణాయ స్వాహ. పసిడి బొమ్మలు, ప్రసాదాలు మీ మేనుల పరిమళాల్లా కుంకుమలాడిపోతున్నాయి. వాటిని మీరు ఆరగించండి, మీ అందాలను మేము ఆరగిస్తాం. స్వామి, ఈ పూట మీ అమృత హస్తాలతో అందిస్తేనే ఆరగించాలని నిర్ణయించుకున్నాం. ఓహో, మీ చిత్తం మా భాగ్యం. ఆహా, వేడి వేడి వెండు పొంగలి ఆరగించండి. మిరియపు గింజలు ఘాటు స్వామి. అవునవును, లలితాంగులు మీరు తినలేరు. వగలాడలు, వడలు. అమ్మో, మా దవడలు. అవునవును, వడలు, దవడలు. అబ్బో, నుచ్చు. ఆహా, లడ్లు. వీటికి సాటి అయినవి సకల జగాలలో లేవనట సత్యం. సరసభామలు వీటిని గనినంతనే మా ఎదలో మెదిలేది మీరే సుమా. మీ ముద్దులు లడ్లు, మీ సుద్దులు లడ్లు, మీ బుగ్గలు లడ్లు, మీ ఆరగించండి. మీ అధర సుధలు కలిసిన తర్వాత మధురాతి మధురంగా ఉంది. పొండి స్వామి. కావాలంటే మీరే తిని చూడండి. ఏడుకొండలవాడ స్వామి. స్వామి, ఒక్కసారి ఆ మోకాళ్ల పర్వతం వైపు చూడండి. ఈ ఆనంద సమయంలో మిమ్మల్ని తప్ప మరింకేదీ చూడదలుచుకోవడం లేదు. అక్కడ ఆకలితో దప్పికతో ఒక బిడ్డ నోరు ఎండిపోతోంది ప్రభు. పోతే పోతుంది, మీరు ఆరగించండి. ఏమిటి, పోతే పోతుందా? ఆ శిలారూపం దాల్చినప్పటి నుంచి మీ మనసు కూడా బండబారిపోయినట్టుంది. పద్మావతి, బిడ్డ ఆకలి తండ్రి కంటికి కనిపించదు. అవును, కంటికి కనిపించదు, మనస్సుకు కనిపిస్తుంది. అందుకే ఆ బిడ్డ ఆకలి తీర్చడానికి ఆ తల్లి కథలు వెళ్ళేట్టు చేశాను. ఏమిటి బాబా అలా చూస్తున్నావు? లేనాయనా, ఏమిటి అలా పడిపోయావు? ఆకలిగా ఉందా? ఆకలి ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైన పద్మావతి మనోనాథుని దర్శించుకోవాలనే ఆకలి. ఆ స్వామి సన్నిధి చేరుకోవడానికి ఇంకా ఎంత దూరం వెళ్ళాలమ్మా? ఇంకా మోకాళ్ల పర్వతం దరిదాపుల్లోనే ఉన్నావు. కడుపేమో అలా ఈడ్చుకుపోయింది. కాస్త ఎంగిలి పడ్డావంటే శక్తి పుంజుకొని దారిలో పడచ్చు. ఇలా తిను. వద్దమ్మా, నా స్వామి దర్శనం అయ్యే వరకు పచ్చి గంగైనా ముట్టనని దీక్ష పట్టాను. నా దీక్షలో ఏ లోపం ఉందో ఏమో కానీ నాతో వచ్చిన వాళ్ళందరూ వెళ్ళగలిగారు. నేను మాత్రం ఇలా పడిపోయాను. కళ్ళు చీకట్లు కమ్ముతున్నాయి, తల తిరిగిపోతుంది. ఈ జన్మకు నా ప్రభువుని నేను చూడగలుగుతానో లేదోనని నాకు భయంగా ఉందమ్మా. నా స్వామి దర్శనం అవుతుందని మీరైనా ఆశీర్వదించండి అమ్మా. నా స్వామి దర్శనం నీకు తప్పక అవుతుంది నాయన. నీ దీక్షలో నువ్వు చేసిన పొరపాటల్లా ఒక్కటే.
పరమ పవిత్రమైన ఈ కొండకు అదుగో ఆ పాదరక్షలతో రావటం. ఆ పాదరక్షలు విప్పి చూడు. సాలగ్రామమయమై అణువణువున ఆ పరమాణు స్వరూపుడు నిండి నిబుడీకృతుడై ఉన్న ఈ తిరుమల మహిమ నీకే తెలుస్తుంది. ఇప్పుడు చూడు, ఈ తిరుమల ఎంత శోభాయమానంగా వెలుగుతుందో. ఇక్కడ సెలయేళ్ళు గలగలమని పారు, హరిహరి అని పాడుతాయి. ఈ కొండ మీద ప్రతి చెట్టు, ప్రతి పొద మహారుషుల ప్రతిరూపాలే. సకల క్షేత్రాలు, అఖిల పుణ్య నదులు అన్నీ ఈ కొండలోనే అలరారుతున్నాయి. ఈ కొండ శాంతికి నిలయం, ధర్మానికి ఆలవాలం. అమ్మా అమ్మా, ఈ తిరుమల మహిమలు తెలిపి నా జన్మ తరింపజేశారమ్మా. మీరు నేనెవరో ముందు ముందు నీకే అర్థమవుతుంది. ముందు ఈ ప్రసాదం తిను రా.